బాండ్లతోటి కోర్టులతోటి డిఎస్సి అంటున్నారు. యాక్చువల్గా ఎన్నికలకి దాదాపు 2-3 నెలలు సమయం ఉంది. సో ఆ ప్రక్రియ పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ వదలడం అనేది పరిపాటిగా మారింది. సో ఇప్పుడు కూడా అలాంటి స్టంట్ అనుకోవచ్చు. ఇది కేవలం ఎలక్షన్ స్టంట్గానే మిగిలింది ఇది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు గంతులు కట్టుకున్నాడా, లేకపోతే స్టోవ్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలుకున్నాడు కూడా అర్థం కాలేదు. కానీ నిరుద్యోగుల బాధలు కలపలేదు, ఆవేదన వినిపించలేదు. కేవలం ఎన్నికలు దగ్గర పడే సమయానికి మేము మెగా డిఎస్సీ కాదు, మా సౌలభ్యం ఇంతే ఉంది అంటున్నారు. ఒక మాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పినారంటే, మేము డిఎస్సీ వదిలినాం కదా, ఎందుకు ఖాళీ ఉన్నాయండి, అవన్నీ డిఎస్సీ ఫుల్ అవుతున్నాయి కదా, 900 డిఎస్సీ కూడా మేము రిలీజ్ చేస్తాం కదా, వాళ్ళందరూ ఫిల్అప్ చేస్తున్నాం కదా అంటున్నారు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార సమయంలో 23,000 పైచులకు ఖాళీ ఉన్నాయని చెప్పారు. 900 ఉన్న వాళ్ళకి ఫిల్అప్ చేస్తామని చెప్పలేదు. ప్రస్తుతం గవర్నమెంట్ లో 23,000 పైచులకు ఖాళీ ఉన్నాయని చెప్పారు. మీరేమో 900 ఫిల్అప్ చేసినాము, మళ్ళీ ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్ వదులుతాము, ఇంక అన్ని ఆర్గాన్ లెక్క సరిపోయిందని చెప్పేసి మీరు లెక్క చెప్తున్నారు. మీకు ఓట్లేసి గెలిపించిన యువత ఇప్పుడు ఫిల్అప్ చేసేదానికా, లేకపోతే 1998 బ్యాచ్ ఎవరో రాజశేఖర్ గారు ఫిల్అప్ చేయడానికా? అది కోర్టు కేసు ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసే బాధ్యత మీకు ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పుడు పోషకులను లింకప్ చేస్తున్నారు. కొంచెం అవగాహనతో ప్రవర్తించండి. నిరుద్యోగుల జీవితంలో మీరు ఆడుకుంటున్నారు. ఈ రోజు మీ అందరికి బుద్ధి చెప్పే రోజు ఈ 2024 ఎన్నికలు మీ అందరినీ ఇంటికి పంపించేది కూడా ఖాయం. Thank you.